బిగ్ బాస్ సీజన్ 9 క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు 9th వీక్ లో వచ్చేసరికి సో ఇప్పుడు ఏంటి అనేది ఒకసారి చూసేద్దాము. సో ఈ 9th వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో 3 టీమ్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే హౌస్ మేట్స్ అందరూ 3 టీములుగా విడిపోతారు. ఆరెంజ్ టీమ్, పింక్ టీమ్ అండ్ బ్లూ టీమ్. ఆరెంజ్ టీంలో వచ్చేసరికి సాయి శ్రీనివాస్ గారు, కళ్యాణ్ గారు, దివ్య గారు, సుమన్ శెట్టి గారు అయితే ఈ నలుగురు అయితే ఆరెంజ్ టీంలో ఉంటారు. అండ్ పింక్ టీంలో గౌరవ్ గారు, ఇమాన్యుయల్ గారు, తనుజ గారు, రాము గారు ఈ నలుగురు పింక్ టీంలో అయితే ఉంటారు. బ్లూ టీంలో భరణి గారు, పవన్ గారు, రీతు గారు, నిఖిల్ గారు ఈ నలుగురు బ్లూ టీంలో అయితే ఉంటారనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి సంజన గారు ఏరియా మీరంటే సంజన గారిని అయితే ఎవరు సెలెక్ట్ చేయలేదంట. పాపం ఆవిడ చాలా బాధపడింది. 3 టీమ్స్ లో ఒక్కళ్ళు కూడా సంజన గారిని సెలెక్ట్ చేసుకోలేదు. సో పాపం ఆవిడ చాలా ఫీల్ అయ్యారంట. సో సంజన గారిని ఎందుకు సెలెక్ట్ చేయాలి ఏంటి అనేది కూడా సపరేట్ వీడియో చేశాను, చూడకపోతే చూడండి, ఛానల్లో ఉంటుంది. సో మొత్తంగాను 3 టీముల్లో ఒక్కొక్క టీంకి నలుగురు చొప్పున 3 టీమ్స్ గా స్ప్లిట్ అయితే అయ్యారనమాట క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం. సో ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండర్ లో ఫస్ట్ టాస్క్ ఏంటంటే సంథింగ్ ఏదో వెయిట్ లిఫ్ట్ కి సంబంధించిన టాస్క్ అంట. మరి అదేదో బరువు ఆపేరనమాట. టాస్క్ సెటప్ వచ్చేసరికి ఇది మనకు ఆల్రెడీ వెయిట్ లిఫ్టింగ్ టాస్క్ అంటే మనకి సీజన్ 8 లో పెట్టారు. రోహిణి గారు ఈ వెయిట్ లిఫ్ట్ టాస్క్ లోనే కెప్టెన్ కూడా అయ్యారనమాట అప్పుడు సీజన్ 8 లో లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు కూడా సేమ్ అలాంటిదే సిమిలర్ టాస్క్ పెట్టారని అయితే బయట బజ్ నడుస్తుంది. మరి అది ఎలాంటి టాస్క్ ఏంటనేది మన ఫుల్ ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. బట్ ద మెయిన్ పాయింట్ ఈస్ ఎవరు ఎక్కువసేపు వెయిట్ ని ఆపగలుగుతారో వాళ్ళే విన్ అవుతారు అనమాట ఈ ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో. సో ఇప్పుడు 3 టీముల నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తిని పంపించారు. ఆరెంజ్ టీం నుంచి మన దివ్య గారు అయితే వచ్చారు, పింక్ టీం నుంచి ఇమాన్యుయల్ గారు వచ్చారు, బ్లూ టీం నుంచి నిఖిల్ గారు వచ్చారు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే అఫ్కోర్స్ ఇమాన్యుయల్ గారు, నిఖిల్ గారు స్ట్రాంగ్, దివ్య గారు కూడా స్ట్రాంగే. సో ఇప్పుడు ఈ ముగ్గురు వచ్చేసరికి ఒక టీం నుంచి ఒకరు వచ్చారు ఫస్ట్ గేమ్ ఆడడానికి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి గేమ్ అయితే ఆడారు. మరి ఆ టాస్క్ ఏంటనేది అంత పర్ఫెక్ట్ గా తెలియదు. బట్ ఏంటంటే ఎవరు ఎక్కువసేపు వెయిట్ ఆపగలుగుతారో వాళ్ళు విన్ అవుతారు అనేది అయితే మనకి అర్థమవుతుంది. బట్ మ్యాటర్ అయితే అదనమాట. సో ఇప్పుడు ఈ టాస్క్ లో ఫస్ట్ టాస్క్ లో వచ్చేసరికి ఇమాన్యుయల్ గారు అంటే పింక్ టీం అంటే ఎవరిది గౌరవ్ గారు, ఇమాన్యుయల్ గారు, తనూజ గారు, రాము గారు వీళ్ళు నలుగురు ఉన్న పింక్ టీమ్ లో ఇమాన్యుయల్ గారు వచ్చి ఆడారు. అండ్ ఇమాన్యుయల్ గారు గెలిచారనమాట. సో ఇమాన్యుయల్ పింక్ టీం తరపున గెలిచారు, సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారంట. అండ్ నిఖిల్ గారు వచ్చేసరికి బ్లూ టీం తరపు నుంచి వచ్చారు కదా. సో నిఖిల్ గారు వచ్చేసరికి ఆల్మోస్ట్ విన్ అయ్యారంట. బట్ విన్ అయితే అవ్వలేదు, ఆల్మోస్ట్ దగ్గర వరకు ఉన్నారంట. అండ్ ఇమాన్యుయల్ గారు అయితే విన్ అయ్యారు. అండ్ దివ్య గారు వచ్చేసరికి ఓడిపోయారు అనమాట. దివ్య గారు అంటే ఆరెంజ్ టీం అనమాట. దివ్య గారు లాస్ట్ లోనే అంటే ఓడిపోయారని అయితే అంటున్నారు మరి. సో దివ్య గారు గెలవలేదు. సో ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి ఇమాన్యుయల్ గారు పింక్ టీం తరపు నుంచి గెలిచారనమాట. సో ఇప్పుడు బిగ్ బాస్ అనే వాళ్ళు ఒక ఫోన్ కాల్ అయితే చేస్తారనమాట. అంటే గెలిచిన వాళ్ళకు పవర్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఆరెంజ్ టీమ్ లో మన ఆరెంజ్ అన్న పింక్ టీమ్ లో మన ఇమాన్యుయల్ గారు గెలిచారు కాబట్టి బిగ్ బాస్ అనే వాళ్ళు పింక్ టీమ్ కి ఒక స్పెషల్ టాస్క్ అయితే ఇస్తారు. ఆ టాస్క్ అంటే టాస్క్ కాదు, ఒక పవర్ అనమాట. ఏంటంటే ఆల్రెడీ మనం ప్రోమోలో చూసాం కదా, మనకి ప్రోమోలో చూపించారు కాల్, అదే ఫోన్ అయితే లిఫ్ట్ చేయడానికి మన పింక్ టీం నుంచి తనూజ గారు అయితే వెళ్తారు. సో బిగ్ బాస్ ఇచ్చిన పవర్ ఏంటంటే ఇమాన్యుయల్ గారి టీంకి ఇప్పుడు మీరు విన్ అయ్యారు కాబట్టి ఎవరైతే ఈ ఫస్ట్ క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో లాస్ట్ అంటే ముందే బరువు మోయలేక ముందే టాస్క్ నుంచి ఎగ్జిట్ అయిపోయారో వాళ్ళలో అంటే ఆ టీం నుంచి ఒకళ్ళని మీరు క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి రిమూవ్ చేయొచ్చు అని అంటారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఇమాన్యుయల్ గారు ఫస్ట్ వచ్చారు, సెకండ్ వచ్చేసరికి మన నిఖిల్ గారు వచ్చేసారు, అండ్ థర్డ్ వచ్చేసరికి మన దివ్య గారు అయితే వచ్చారనమాట. సో దివ్య గారు లాస్ట్ అనమాట ఆరెంజ్ టీము. సో దివ్య గారు ఆరెంజ్ టీం నుంచి ఇమాన్యుయల్ గారు గెలిచారు కాబట్టి పింక్ టీం వాళ్ళందరూ ఒక మాట అనుకుని దివ్య గారు ఆరెంజ్ టీం నుంచి ఒకరిని అయితే తీసేయచ్చు అనమాట. దివ్య గారు ఆరెంజ్ టీంలో ఎవరెవరు ఉన్నారు? సాయి శ్రీనివాస్ గారు, కళ్యాణ్ గారు, దివ్య గారు, సుమన్ గారు. సో ఇప్పుడు బాగా డిస్కషన్ చేసుకుని మొత్తం మన పింక్ టీం అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయమే ఆరెంజ్ టీం లోంచి కళ్యాణ్ గారిని క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తీసేయాలని. సో ఎందుకు అనేది కూడా వాళ్ళు కారణాలు చెప్తారు. ఇంకా తీసేసేటప్పుడు కారణాలు చెప్తారు కదా. సో కళ్యాణ్ గారు స్ట్రాంగ్ అది ఇది అని చెప్పి ఆరెంజ్ టీం లాస్ట్ వచ్చింది కాబట్టి దివ్య గారి టీం నుంచి మన కళ్యాణ్ గారిని అయితే క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ నుంచి తీసేసారనమాట. కళ్యాణ్ గారిని ఎందుకు తీసారనే దాని మీద కూడా నేను ఒక వీడియో చేశాను, చూడకపోతే చూడండి. అండ్ సుమన్ శెట్టి గారికి ఒక స్పెషల్ అండ్ సీక్రెట్ టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చారనమాట. సో అది కూడా వేరే వీడియోలో చేశాను. నా ఛానల్లో ఎక్కువ లెంత్ వచ్చిన వీడియో ఇదే, 4 నిమిషాలు దాటేసింది. సో ఇంకా ఈటతో ఈ వీడియో ఆపేస్తున్నాను. ఇది క్యాప్టెన్సీ కంటెండర్ ఫస్ట్ టాస్క్ రిజల్ట్స్ అయితే. అండ్ తర్వాత ఏం జరిగింది ఏంటి కూడా పెడతాను. అండ్ నా ఛానల్ విజిట్ చేసి ఒకసారి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్ మీ TNR. బాయ్ బాయ్.